చూస్తే ఆడ మగ భేదం లేకుండా పిల్లలను సమానంగా చూడాలని వారికి నాణ్యమైన విద్యను అందించి వారికి ఉన్నతగా పాటుపడాలని కలెక్టర్ రాజశ్రీ షా పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని జడ్పీ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఈ వేడుకల్లో పాల్గొని వారికి దిశానిర్దేశం చేశారు. ముందుగా ఎమ్మెల్యేతో కలిసి జ్యోతి ప్రజ్వలన గావించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలు ఆర్థిక స్వావలంబన సాధించాలన్నారు. అందుకోసం ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాలు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలన్నారు. తమ పిల్లలను తారతమ్య భేదం లేకుండా పెంచాలన్నారు. వారికి మంచి విద్యను అందించాలన్నారు. వారి బంగారు భవిష్యత్తుకు బాటలు వేయాలని తెలిపారు. స్వయం సమృద్ధి సాధించడంతో పాటుగా నలుగురికి ఉపాధి కల్పించే దిశగా అడుగులు వేయాలని సూచించారు. మహిళా సాధికారతే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపడుతుందని తెలిపారు. అంతకుముందు విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆహుతులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇంటికి వెళ్ళి కూడా పని చేస్తారు సార్. వెరీ ఆల్ ఆఫ్ యూ ఇట్లానే కొనసాగాలి. కానీ కొనసాగాలి అంటే చిన్న అయితే ఈరోజు మనము మహిళలని ఎంకరేజ్ చేయడము, మహిళలు ఏంటి అనేది చాలా మటుకు విన్నాము. ఇప్పుడు మనం ఏంటంటే మన పిల్లలు ఒక అమ్మాయినే కాదు అబ్బాయిని కూడా పెంచే తత్వంలో తల్లిదండ్రులు చాలా తీర్చిదిద్దే రోజులు ఇవి. ఎందుకంటే అమ్మాయిని తప్పుపడుతున్నారు, అది కాదు. అబ్బాయిని కూడా కుటుంబాన్ని బట్టి అబ్బాయిని కూడా తీర్చిదిద్దాలి. ఎందుకంటే తను బయట తిరుగుతాడు, అమ్మాయి కూడా బయట తిరుగుతుంది. అంటే చదువు పరంగా, ఉద్యోగ పరంగా వాళ్ళని మనము కుటుంబంలో తీర్చిదిద్దుతూనే రేపు మన అమ్మ నాన్న పేరు, మన ఊరి పేరు, మన సమాజం పేరు, మన కుటుంబం పేరు మంచితనంలో ఉన్న పిల్లలని మనము ఎంకరేజ్ చేయగలిగిన వాళ్ళు అవుతాము. అదేవిధంగా నేడు మహిళ ఏ దైనికి చిన్నతనం కాదు. ఎందుకంటే చదువులో ముందున్నారు, సమాజంలో ముందున్నారు, ఉద్యోగంలో ముందున్నారు. దేనికి మనము తక్కువ కాదు చేస్తారు. ఫ్యామిలీ అంటే ఫ్యామిలీలో ఒకడ ఉన్న అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఈక్వల్ ఎడ్యుకేషన్. విమెన్ కెన్ ఓన్లీ ఇన్షూర్ దట్ అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా ఎడ్యుకేషన్ ఇవ్వాలి. విమెన్ కెన్ ఓన్లీ ఇన్షూర్ అమ్మాయిలకి అబ్బాయిలకి సమానంగా వైద్యం ఇవ్వాలి. సో అందుకే మహిళల చేతిలో డబ్బులు రావాలి. మహిళల చేతిలో డబ్బులు వచ్చిన తర్వాత మహిళల కుటుంబంలో ఉన్న అందరికీ సమానంగా చూసుకొని ముందుకి తీసుకొని వెళ్ళాలి. అందుకే ప్రభుత్వం డిసిజన్ తీసుకోవడం జరిగింది. సో ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ, నేను ఎక్కువ టైం తీసుకోను. మీ అందరికీ అడ్మినిస్ట్రేషన్ తప్పకుండా సాయం చేస్తాయి. మీ ఏమైనా సమస్య ఉన్నా కూడా వీ విల్ డెఫినెట్లీ రిజాల్వ్. బట్ గవర్నమెంట్ మన పైన ఇంత లీడర్షిప్ రోల్ ఇస్తున్నాయి కాబట్టి మనం అన్నింటిలో సద్వినియోగించి మనం ముందు ఉన్నాము. విలేజ్ లో వీఆర్ యాజ్ అ లీడర్. ఆల్ ఆఫ్ యూ ఆర్ అ లీడర్ ఇన్ ద విలేజెస్, ఇన్ ద మండల్స్. సో ఆ లీడర్షిప్ క్వాలిటీకి సద్వినియోగించి మీ దగ్గర ఉన్న అడ్మినిస్ట్రేషన్ లో సర్వీస్ డెలివరీ మెకానిజం దయచేసి ఇంప్రూవ్ చేసుకుంటూ మీ దగ్గర ప్రతి ఒక్కరి దగ్గర మీ సర్వీస్ లో మంచి మెమరీస్ ఉండాలి. మీ మహిళల కోసం చేసింది కృషి మీ తప్పకుండా మీ మెమరీస్ లో ఉండాలి. మీ దగ్గర ట్రాక్ రికార్డ్ లో ఉండాలి. మీ అందరికీ కోరుతున్నాము.